రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో జంగ్ సైరన్ మోగించుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఎన్జీఓస్, టీఎన్జీఓస్, ఉపాధ్యాయ సంఘాలు ఎల్లుండు పెన్షనర్స్ విద్రోహి దినాన్ని జరుపుతున్నట్లు హన్మకొండ జిల్లా అన్ని ఉద్యోగుల విభాగాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఆకుల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్న టీఎన్జీఓస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రవీందర్, సెక్రటరీ సోమయ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించింది ఉద్యోగ సంఘాలు. ఇవాళ పెన్ డౌన్తో తెలంగాణ సాధన తెచ్చుకున్నారు. కానీ తమ జీవితాల్లో ఏమొరిగిందని చెప్పేసి ఇవాళ నైరాశ్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 20 నెలలు గడుస్తున్నా మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న మా సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి. 63 సమస్యలతో కూడిన కార్యాచరణ ప్రభుత్వం ముందు పెట్టినా కూడా ఎలాంటి చలనం లేదని చెప్పి ఇలా ఉద్యమానికి దిగుతున్నారు. ఈ సెప్టెంబర్ 1వ తేదీ పెన్షనర్స్ విద్రోహ దినంగా వీరు పాటిస్తున్నారు. అసలు ఏంటి ఈ ఉద్యమం, ఎలా కొనసాగుతుంది, దీనికి ఎన్ని విభాగాలు దీనిలో కలుస్తున్నాయని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తానికైతే అన్ని విభాగాలతో ఒక చైర్మన్గా రాజేందర్ గారిని ఇవాళ జేఏసీ చైర్మన్గా నియమించారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి అసలేంటి మీ ఉద్యమం ఎందుకు ఇవాళ ఉధృతంగా మారనుంది? మరి ప్రభుత్వానికి విన్నవించుకున్నారా? అసలు ఏ దిశగా వెళ్తున్నారు, ఎందుకోసమని? నమస్తే అన్న, నా పేరు రాజేందర్. నేను హన్మకొండ టీజీజేఏసీ చైర్మన్, అదేవిధంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టు మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ సాధనలో కానీ మరి ఒక టీఎన్జీఓస్ ప్రధాన భూమిక పోషించింది. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి ఏందో అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు కూడా అవపడుతున్నది. మరి గత ప్రభుత్వంలో మాకు 3 డిఏలు పెండింగ్ ఉండే, అదేవిధంగా మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మా 1% కాంట్రిబ్యూషన్తో మాకు ఒక హెల్త్ స్కీమ్ ఇస్తాం, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పి జియో 186 తీసుకురావడం జరిగింది. మరి అప్పుడున్న ప్రభుత్వం మా ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టింది. మరి ఇప్పుడు మేము మార్పు కోరి ఇంతకుముందు మీరు చెప్పినట్టు మరి ప్రజాప్రభుత్వం అని నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పరిపాలనకు తీసుకొస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా 20 నెలలు దాటింది. మరి మా రాష్ట్ర జేఏసీ 206 సంఘాలతోని రాష్ట్ర జేఏసీగా మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్గా ఏలూరు సీనన్న గారి ఆధ్వర్యంలో 206 సంఘాలతోని మేము ఒక జేఏసీగా ఏర్పడి మా 63 సమస్యలు ప్రధానంగా డిమాండ్లు పెట్టినాం. దాంట్లో ఆర్థికపరమైన 7, మిగతా 58 కూడా ఆర్థికేతరమైనవి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమయం ఇచ్చారు, మాకు 3 గంటలు సమయం ఇచ్చిళ్ళు. మా జేఏసీ సమస్యలు అన్నీ కూడా విన్నారు. మరి ఆర్థిక పరిస్థితి బాగలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులకే మరి మాకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతలేవు. మీరు అందరూ కూడా సంయమనం పాటించాలి, మీ ఒక్కొక్కరి సమస్యలు తీరుస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మా జేఏసీ నాయకత్వం కూడా మరి ఉద్యోగస్తులు వేరు, ప్రభుత్వం వేరు కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే కనుక మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మరి ఇప్పటికీ చాలా వెయిట్ చేసినాం. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కమిటీలతో కాలయాపన చేసి తప్పించి మా ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటివరకు తీరిన సందర్భం లేదు. మరి మా రాష్ట్ర జేఏసీ ఎన్ని సందర్భాలలో కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారులను, ఐఏఎస్ గారులను కలిసినా కూడా మరి వాళ్ళు వినడం, వదిలేయడం తప్పించి కార్యాచరణ మాత్రం ఇంతవరకు శూన్య రూపం. మరి ఇక తప్పని పరిస్థితుల్లో మరి ఉద్యోగస్తుల మరి మా మీద జిల్లాలలో కూడా మా కింది స్థాయి ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెస్టెడ్ అధికారులు అందరం కూడా మరి రాష్ట్ర జేఏసీ మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్న సందర్భంలో మరి మొన్న 19వ తారీఖు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని మరి ప్రభుత్వం మీద ఒక జంగ్ సైరన్ అనే కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని 33 జిల్లా కేంద్రాలలో కూడా మేము ర్యాలీలు, ధర్నాలు తీసుకుంటాం. దాని తర్వాత మరి హైదరాబాద్ ఆర్టీసీ కళాతోరణంలో మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. మరి దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరి 8వ తారీఖు నుండి బస్ యాత్రలు చేపట్టబోతాను. మొట్టమొదటిసారిగా మరి ఆ బస్ యాత్ర మన హన్మకొండ జిల్లా నుండే పెద్ద ఎత్తున ర్యాలీగా మరి తీసుకోవడం జరుగుతుంది. 10,000 మంది ఉద్యోగుల పై చిలుకుతోని. మరి దీనికి అనుగుణంగా అక్టోబర్ 12వ తారీఖు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నందు 1,00,000 పైచిలుకు ఉద్యోగులతో ఒక సభను కూడా మేము పెట్టబోయే కార్యాచరణ కూడా ఇలా మీరు ఏదైతే 1,00,000 మందితో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కూడా మీ డిమాండ్స్ నెరవేర్చేందుకోసం ప్రభుత్వం ముందుకు రాకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది మీ కార్యాచరణ? మాకైతే తప్పకుండా ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే 2వ తారీఖు నాడు మరి మా రాష్ట్ర జేఏసీకి ఆహ్వానం ఉన్నది. మరి మీరు అన్నట్టు అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకుండా ఇంకా మా సమస్యలు అలాగే ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మేము తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం మరి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుంటాం.
తదుపరి కార్యాచరణ వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో దాన్ని యథావిధిగా మేము జిల్లాలలో కూడా కంటిన్యూ చేస్తాం. రైట్, చూస్తున్నాం మేము ప్రభుత్వంలో ఒక పార్ట్ కాబట్టి మేము కూడా మీ తరహాలోనే ఆలోచిస్తున్నాం. గొంతమ్మ కోరికలు ఇక్కడేం కోరట్లేదు. మేము దాచుకున్న డబ్బును వివిధ రూపాల్లో ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధంగా ఉన్నవే మాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నాము. కాబట్టి దయచేసి పెద్దన్న పాత్రగా ముఖ్యమంత్రి ఆలోచించాలి, మా సమస్యల్ని తీర్చాలి, ఆ నమ్మకం మాకుంది అని చెప్పేసి వీరు వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, వరంగల్.